అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను ములక్కాయ కూర వండాను. ములక్కాయ మాత్రం సూపర్ ఉన్నదిగా. కూర మంచిగా వండిన, తింటే మంచిగా ఉంటుంది. ములక్కాయ కూర నాకు ఇష్టం ఫ్రెండ్స్. నాకు కూడా ఇష్టమే, మంచిగా తినాలి. మా వాళ్ళందరూ రమ్మంట, మామయ్య రంజిత్ గిట్ట. ఎక్కడున్నది మనోడు? మామయ్య అన్నం తినేది రండి. అయింది రంజిత్ అడ్బేన్ దా రంజిత్ అమ్మే చేస్తాను పన్నదా ఈ చల్లడి గాలి వస్తుందేమో. పన్నదేమో అమ్మ లేకుంది. రండి అన్నాను ఎత్తా. మునక్కాయ కూర తిన్నారా? ఇలా వాతావరణం కూడా చల్లగా ఉన్నది నాన్న. గాలి మంచిగా, గాలి మాత్రం మంచిగా వస్తుంది. సూపర్. ఇవాళ నిరవస అందుకే పంట లేతలేదు గాలికి. చల్లటిగా గాలి వస్తుందేమో. ఇంట్లో కూలర్ కాడ పంట ఏమైంది? మంచిగా గాలి వస్తుంది, అందుకే ఇట్లా బయట చేతులకి ఇట్లా కడుక్కోండి, అన్నం తిందాం. ఈరోజు మాది మునక్కాయ కూర. చేకి ఇట్లా కడుక్కో. నిద్రమత్తు పోలేదా? నిద్రమత్తు మామమ్మ ఒరిగిందట, మంచి కన్నట్టుకున్న చల్లటి గాలి వస్తుంది బయట. చల్లటి గాలి వచ్చేసరికి బయట ఎండాకాలం తిరగాలి, అటు తిరుగుకుంటా ముచ్చట చేయాలి. పంట రిమ్మ రాదు, ఊక పండుడేనా. ఎక్కువ అన్నం వేస్తాను గంగలక్ష్మి. ఈరోజు అయితే మునక్కాయ కూర మాది. నిఖిలుడు పిండు దుకాణం కాడికి. మునక్కాయ కూర ఈరోజు. అన్నాలు అయితే గంగలక్ష్మి వేస్తుంది మా అందరి కోసం. మునక్కాయ కూర మునక్కాయ కూర అంటే బాగా ఇష్టం లేదు. ఏమైనా నీసు అయితే తగ్గింది అయితే నమ్మేం కదా, తిని మంచిగానే వండిన కూర. అన్నడా కానీ నీసు అయితే తినబిడ్డ కొంచెం అంతే. ఎట్లా తింటాను చికెన్ తినలేక చచ్చిపోతాను. నువ్వా నువ్వు అంకా తినకపోతే నేను తింటాను. రోజు రోజు తింటాను. అన్ని ఇసుకురాలు ఏం తింటావా అమ్మమ్మ? ఇవాళ మునక్కాయ కూర ఎంతో కొంత కానీ మళ్ళీ రేపు ఇంకా రేపు తెద్దాం ఉండు. కానీ ఇప్పుడు మునక్కాయ కూర అయితే కడుపునది. నిఖిల్ వస్తాను. మంచి పని చేస్తాను. ఒక్కరు వస్తాను. కూర్చో కూర్చో, అందరు కూర్చోండి. కూర్చో 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 కూర్చో. నీకు కూర్చో. కొంచెం తినరాదు. గిదంతా బాగున్నది. నాకైతే చాలా ఉన్నది. కూర మంచిగా ఉంటుంది, తిను కడుపు నిండా. చికెన్ చిన్నబుద్ధి కాదు, మంచిగా ఉంటాను. మీకు ఉంటాను నాకు అనిపిస్తుంది. రేపు తెద్దామమ్మ చికెన్. ఎట్లా తింటానమ్మమ్మ రోజు చికెన్? రోజు ఎట్లా తింటావు? నోట తింటాను. నోటనే నాకు తెలుసు కానీ ఎట్లా తింటాను తినబుద్ధి కానీ. రేపు తెస్తాం కానీ సాయంత్రం నీసు ఇవాళ ఒక్కరోజేగా మనం నీసు తినండి. రేపు ఎట్లా మళ్ళీ నీసు తెస్తాం. తిను తింటాగాని కొద్దిగా తిను. మరి తినకుంటే రేపు ఖచ్చితంగా తెచ్చుడు అయితే ఏంటంటే ఏం తెస్తాం. అమ్మమ్మ తింటది కానీ తిన్నట్టు అట్లా చేస్తాను. తింటావు కానీ అది ఆగు. గొడవ ఎందుకు? ఆగు తమ్ముడా. ఎందుకంట అట్లా ఎందుకంటాను? ఎందుకంటాను నేను తింటాను అంట. తిను అంటే ఎందుకంటాను అంట. నువ్వు భలే ఉన్నావు అమ్మమ్మ. తమ్ముడ చప్పనుండు అట్లా ఇట్లా అనకుండా. ఎప్పుడైతే చిన్న కట్టవే తినకుండా కట్టవే.
తమ్ముడు అట్లా ఎందుకు అంటాను వాళ్ళని ఏమన్నా తలకు నచ్చింది అలా చేస్తారు. నేను అన్నది ఒక మాట ఇంతమంది తిన్నా తీసుకో ఏ తిన్ ఏమి పిచ్చి పిచ్చి ఆడు అని మాటలు పట్టుకోకు. ఇగో పట్టుకోకు తిను తిన్ తీసుకో ఆనపకాయ తినమ్మా. తిను మళ్ళీ ఎందుకన్నావు తమ్ముడు అలుగుతా. అంటే అని ఇగో మామయ్య అంటారు. ఇగో నీ నువ్వు తిని 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 ఇగో ఏమనుకోకు. నా గురించి ఆయన తిని నా గురించి ఆయన తిని తమ్ముడు ఏమనుకో తిను తిను ఆడుకుంటా అన్నట్టు యాక్టింగ్ మళ్ళీ అంటే మళ్ళీ అన్నప్పుడు తిను ఫుల్గా తింటావు తిను తమ్ముడు అట్లా అనుకో. ఏంగా తింటది కానీ అయితే మరి తినండి రంజిత్ సూపర్ తిను అనకుండా తినమ్మమ్మ తిను ఆయన మాట పట్టించుకో. తినబుద్ధి ఏ తిను చిన్నప్పటి నుంచి చదివింది ఎందుకంటాను కొంచెం అంత పచ్చడి అన్న మరి. చదవలేదా చిన్నప్పటి నుంచి అట్లా అనద్దు. బ్రెయిన్ ఉన్నదా నీకు నాకు బ్రెయిన్ ఎందుకు లేదు నేను మొన్న చదివినప్పుడు లెక్క చిన్నప్పుడు ఎత్తుకోలేదా తిట్టుడు కాదు అని మాట్లాడేది నేను నేను అన్నది ఏం తిట్టుడు కాదు కొట్టుడు కాదు తినమ్మ ఏదైనా ఏం కాదు చిన్నప్పుడు దాన్ని నేను చదివింది మెంటల్ నువ్వు మెంటల్ నేను కాదు ఎందుకంట కోపడుతుందిగా తిననంటాది తినకుండా మధ్యాహ్నం పెట్టేస్తావు ఏంది తినకుండా ఆయన గొడవ పెట్టి తినకుండా చేస్తావు ఏంది మీకు మీది ఓన్లీ ఇట్లా తినుకుంటుండడు చిన్నప్పుడు చదివినప్పుడు అయిపోయింది గొడవ పడకుండా తింటుంది దానికి. మనిషిని తీసేది ఎట్టుంటది ఒక మాటలు కూడా మంచి మాట్లాడద్దు చెడ్డ మాట్లాడద్దు ఓన్లీ ఇట్లా తిని సపోర్ట్ కాకుండా గంతే. నీ మాట వినుడా? ఆగండి ఇక ఎందుకు లొల్లి. మీరు గింతంత దానికి నేను ఏదైనా ఒక వీడియో తీసుకుందామన్నా కానీ మీతో లొల్లి రోజు. అయితే మరి లొల్లి పెట్టుకోకుండా నీ మీనుడా? లేకుంటే అంత పెద్ద చిన్నప్పుడు చదివిన తర్వాత పోయింది Silent గా ఉండు. కూర అంటే తింటదా ఈ కూర గా కూర కాదు నీకు ఆ అర్థమైతే కూర తిన్నావుగా అమ్మ మరి ఇది పచ్చడితో ఇంత కలుపుకొని తిని మంచిగా ఉంటది. కొద్దిగా తిని ఆ కూర తినానంటే ఊరికి అదే కూర తింటావా అమ్మమ్మ ఎట్లా తినబుద్ది అయితే అని ఇది కూడా తిన మంచిగా ఉంటది అన్న వినపడ్డదా నీకు చెవులా ఏం గొడవ చేసినట్టు నాకు వినపడతాను గొడవ చేసినట్టు అంటే నీ చెవులు లేవు కావచ్చు చెవులు ఎందుకు లేవు పిచ్చని కావచ్చు. ఈ కూర ఆ కూర అని ఒక ముసదా అని అట్లా అంటే ఎట్లుంటది ఇప్పుడు నువ్వేమన్నా బాధపడతానువా బాధ కాదు ఊరికే అంటే ఎందుకు బాధపడతాను వచ్చేది రాకుండా అవుతుంది బాధే ఎందుకు చెప్పు తిను 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 మంచిగా తిను అంటే తినమంటే బాధపడతా తినకైతే సాపడు కాకుండా బాధపడతాను ఇప్పుడు తినని తినకుండా అంటే ఎట్లుంటది తిను అంటే వాళ్ళని బాధపడతా మీరు కొద్దిగా దూరం అని ఉండు దగ్గర ఉండకండి ఊక ఏదో మూతి పెట్టుకొని కూడా పెట్టుకుంటాను కొంచెం జరగండి ఊక చూస్తే వరపు అవుతుంది కదా చిన్నప్పుడు సాధించి పోయింది ఊర్సుడు ఏంది నాన్న ఊర బుద్ధి నువ్వు చూసినావా ఇప్పుడు తినకు అంటే నేను చెప్పేదినా మెదలేనుడా అయితే మా ఉండు రంజిత్ అయితే మా ఉండు మాకే మెదలే నీకే మెదలు ఉన్నది అయితే మా ఉండు మామయ్య లేకపోతే గట్ల సీరియస్ అయితే అంటే ఏంది ఆగుండి అమ్మమ్మ తిను నువ్వు తిను రాంది పెట్టుకోక అదేదా. నాన్నకు మెదలేదా అన్న ఇంత పెద్ద మీదకి ఇంకా ఊర్సుడు ఊర్సు ఎవరు తెలియవాట ఇంకా ఇట్లాంటివి కూడా ఉంటాయా చూస్తే అర్థమైతే లేదు ఇప్పుడు అటు రేపు నన్ను కూడా వరబావు రేపు నన్ను కూడా వరబావు కదా నిజంగానే నేను అసలు ఇది మాత్రం నిజంగా నాన్న నిజం చూస్తే అర్థమైతేనే ఉండేది రేపొద్దున నాకు తాగుతావు అటు ఇప్పుడు తాగినావు రేపొద్దున నేను నన్ను కూడా వరవ అన్నట్టు ఇక మనసులో వరవకుండా నీకు రోజు మంచిగా అనిపిస్తాను కరెక్ట్గా చెప్పినావు ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ ఒక్కటి సప్నా తినండి ఊకలు వదిలి పెట్టకుండా నాతో లేదు లొల్లి అటు వరవ ఇటు వరవ నీకు నువ్వు సప్న ఉంటాడు ఇంక అన్నం వేసుకొని తినండి లొల్లిలు పెట్టుకోకండి వెయ్యాను అన్నం తినండి లొల్లిలు పెట్టుకుంటే ఏం రాదు కానీ ఇంకా తిను మరి రేపైనా నీళ్ళు చేస్తాను తిను ఏదో తిను రేపు ఊక మనకు కూరగాయలు ఊక నీళ్ళు దొరుకుద్దా తినుడే కావాలి